సమర్థించుకుంటారనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈవీఎం పగలగొట్టిన కేసు అనేది టీడీపీ ప్రభుత్వం పెట్టిందో ఇంకోటో కాదు, అది ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసు. అది ఆ తర్వాత ఆయన మీద ఉన్న పాత కేసులన్నీ తీస్తే మొత్తంగా అరెస్ట్ అయ్యారు. మరి ఈవీఎం బద్దలు కొట్టిన తర్వాత కేసులు నమోదు చేయకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎలా నమ్మకం వస్తుంది? దాన్ని కూడా ఎలా సమర్థించుకుంటారనేది ఇవాళ. ముందుగా మీకు, ప్యానల్ మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ శుభోదయం. ఇది ఇప్పుడు అదే జగనిజం. ఏది జగనిజం అంటే అంత రివర్స్ అన్నమాట. మంచి చెడు, చెడు మంచి, చెడ్డోళ్ళు మంచోళ్ళు అంటాడు, మంచోళ్ళని చెడ్డోడు అంటాడు ఆయన. అతని నైజమే అది. దాన్నే మనం అసలు ఒక పెద్ద కేస్ స్టడీ. ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులు, పార్టీల అధ్యక్షులంతా ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తు. ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టేదో దారి అన్నట్టుగా. ఇప్పుడు ఆయన అన్నదేంటి, జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ కూడా మనం ఏది ఇత్తితే అదే పండుతుంది అన్నాడు జైలు దగ్గర. ఇప్పుడు ఈ పంట నువ్వు ఇత్తిందని తెలుసుకోవటంలా. ఇవాళ ఈ పంట జగన్ ఇత్తులు, జగన్ విత్తిన దాన్ని బట్టే ఈ పంట వస్తుందని తెలుసుకోకుండా మనం ఏది ఇత్తితే అదే బండుద్దని చంద్రబాబుని హెచ్చరిస్తున్నా అంటాడు. చంద్రబాబుని ఈయన బద్దలు కొట్టి ఆయన చంద్రబాబు గారిని హెచ్చరిస్తే ఏమొస్తుంది? రేపటి రోజు మీ నాయకులకు ఇదే జరుగుతుందని హెచ్చరిస్తున్నాడు అనమాట. అసలు నిన్నటి రోజు నువ్వేం చేశావో అది ఇవాళ జరుగుతోంది కదా, అదెందుకని తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపము, రిపెంటేషన్, అది ఇవాళ ఇప్పటికీ కూడా ఆయన ఓడిపోయి నెల రోజులైనా కూడా తను ఎందుకు ఓడిపోయాడు అనేటటువంటిది విశ్లేషణ చేసుకోకుండా తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా మన ఆనంద్ సాగర్ గారు ఏదో సామెత చెప్పారు. అది కాదు, మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా అమ్మాయి ఉంది రజని, మనం అనకూడదేమో కానీ ఇతను ఈవీఎంని బద్దలు కొట్టి ఇంకా పైపించేయమంటున్నాడు. ఆ కేసులో బెయిల్ వచ్చింది అంటున్నాడు. ఏది ఈవీఎం బద్దలు కొట్టిన కేసులో బెయిల్ వచ్చింది అంటే ఏంటి? అసలు ఆ బెయిల్ ఇవ్వటం కూడా తప్పే. ఈవీఎం బద్దలు కొట్టాడంటే అర్థం అతను బద్దలు కొట్టింది ఈవీఎంను కాదు, అతను బద్దలు కొట్టింది భారత ప్రజాస్వామ్యం. ఎవరు బెయిల్ ఎవరు ఇచ్చారు సార్? ఇయ్యలేదు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. 2 కేసుల్లో బెయిల్ వచ్చింది, 2 కేసుల్లో బెయిల్ రాలేదు. ఆ రోజు జరిగినటువంటి 4 కేసుల విచారణలో మనకు రజని ఇంకా బాగా చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే అతను నేల కేసు కొట్టింది భారత రాజ్యాంగాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని నేల కేసు కొట్టాడు. అంత తీవ్రమైన నేరానికి పాల్పడితే అతను అదేదో స్వల్పమైనటువంటి నేరంగా, అదేంటి బాగా లేకపోతే నేల కేసు కొట్టరా? పరిస్థితి బాగా లేదంట, పరిస్థితి బాగాలేకపోతే ఈవీఎంల మీద కోపం అంటే మీ పరిస్థితి బాగా లేకపోతే నువ్వు నేల కేసు కొడతావా? ఇప్పుడు ఏంటి అక్రమ కేసులు అంటాడు. అక్రమ కేసులు అనే మాట అంటే నవ్వు వస్తుంది. ఏది జగన్మోహన్ రెడ్డి నోట అక్రమ కేసుల మాట అంటే చంద్రబాబు పైన 307, మాజీ ముఖ్యమంత్రి పైన హత్యాయత్నం కేసు, అది అక్రమ కేసు. అయ్యన్న పాత్రుడి పైన రేప్ కేసు. అక్రమ కేసులు ఎలా ఉంటాయి? అవి కదా. యనమల రామకృష్ణుడి మీద ఎస్సీ ఎస్టీ కేసు, అక్రమ కేసులు అవి. ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు ఏంటంటే అనిత పైన, మాణిక్యాలరావు పైన, ఇప్పుడు రాజు పైన, వీళ్ళందరి పైన వీళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు. అసలు ఏది అక్రమ కేసు, ఏది సక్రమ కేసు? మనం అన్నది అదే. అతనికంతా రివర్స్ అని, మంచి చెడు, చెడు మంచి. ఇప్పుడు జేపీసీ ఏంటది, జగన్ పీనల్ కోడ్ ఏదో వచ్చేసింది. జేపీసీ, ఈ జగన్ పీనల్ కోడ్ దెబ్బకి అసలు ఐపీసీయే లేచిపోయింది. ఐపీసీ కూడా ఇప్పుడు లేదనుకుంటా, మనకు లాయర్ గారే చెప్పాలా. ఏది ఐపీసీ ప్లేస్లో ఏదో బిఎన్ఎస్ వచ్చినట్టుంది. మన జగన్ మామూలు అంశం కాదు, అతను ఇండియన్ పీనల్ కోడ్నే లేపేశాడు అనమాట. ఇతను సృష్టించినటువంటి విధ్వంసం, ఇతను తెచ్చినటువంటి చెడ్డ పేరుకి ఇక ఆ చెడ్డ పేరు మాసిపోదురా నాయన, ఐపీసీ అనేది వద్దు, సిఆర్పిసి అనేది వద్దు అంటూ వాటికి మోడీ గారు కొత్త పేర్లు పెట్టేశారు. భారతీయ న్యాయ సంహిత ఏదేదో. కాకపోతే మనకు ఆ పదాలు కూడా అర్థం కావు, అది మోడీ అని మనం పలకలేని పదాలు పెట్టారు, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి తను వేసిన ఇత్తనాలే ఇవాళ ఇది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి పలకరించాడు. పరామర్శకి వెళ్ళాడా, అతను ఇరికించడానికి వెళ్ళాడా? పరామర్శకి వెళ్ళి పిన్నెల్లిని ఇరికిచ్చేసాడు అనమాట. అతను ఇప్పటిదా అదేలా
అతను ఇప్పటిదాకా ఏం చెబుతున్నారు, వాళ్ళ వాదన ఏంటి, ఆ కోర్టుల్లో కూడా వాళ్ళ విశ్లేషణలు వాళ్ళ నాయకులు చేస్తోంది ఏంటి, అదేదో మార్ఫింగ్ వీడియో, అసలు ఈసీ కంప్లైంట్ చేసిందా, లోకేష్ అప్లోడ్ చేసిన వీడియోని మీరు ఎలా ప్రామాణికంగా తీసుకుంటారు, ఇలా అన్న దాంట్లో వాళ్ళ యొక్క ఏంటి, ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. అసలు అతను రామకృష్ణారెడ్డి కాదు, అదేదో మార్ఫింగ్ చేశారన్న దీంట్లో ఈయన పోయి మావాడు నిజంగానే ఈవీఎం నాలుకేసి కొట్టాడంటే పిన్నెల్లి పరామర్శకి వెళ్ళాడా, పిన్నెల్లిని ఇరికించడానికి వెళ్ళాడా అనేది ఇవాళ తేల్చుకోవాల్సిన అంశం. ఇప్పుడు మరొక అంశం, అతను ఎవరు ఇంకొకరిని జైలుకి పంపారండి, ఇంకో మాజీ ఎమ్మెల్యే అవును, ఆయన పరామర్శ సుధాకర్. ఆ సుధాకర్ పోక్సో కేసు, అది కూడా ఏంటి, ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. ఇప్పుడు మైనారిటీ అమ్మాయికి 17 ఏళ్లే, ఆ అమ్మాయిని అతను పెట్టినటువంటి టార్చరు ఎవరు, ఆ మాజీ ఎమ్మెల్యే, అతనికి కూడా పరామర్శకి వెళ్తాడా మరి ఆ జైలుకి? జగన్మోహన్ రెడ్డి ఏ సందేశం ఇస్తున్నాడు సమాజానికి? ఇవాళ తను ఇచ్చేటటువంటి ఆ మాటల వల్ల అతను ప్రజలకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి, ఈవీఎంని నాలుకేసి కొడితే నేను వస్తాను, నేను నిలబడతానన్నా. దురదృష్టం ఏంటంటే తను ఓటమికి కూడా అతని కారణాలు ఇవాళ ఏమంటున్నాడు, ప్రభుత్వ వ్యతిరేకత లేదంటాడు, పథకాల వల్లే నేను ఓడిపోయాను, నిందిస్తున్నాడు కదా, మోసపూరిత పథకాల వల్లే నేను ఓడిపోయాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళ సూపర్ 6 వల్ల నువ్వు ఓడిపోతే గతంలో వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, నువ్వు ఇచ్చిన మోసపూరిత పథకాల వల్ల ఓడిపోయారా? నవరత్నాలు అనే మోసపూరిత పథకాల వల్ల చంద్రబాబు గత ఎన్నికల్లో ఓడిపోయాడా అనే ప్రశ్న అరైజ్ అవుతుంది. జగన్ ఆయన చెప్పే మాటలు పూర్తిగా బూమ్రాంగ్ అవుతున్నాయి. ఇప్పటికి కూడా సరే సలహాదారులు తప్పనుకున్నాం ఇన్నాళ్ళు, 5 ఏళ్ళు అతని పరిపాలన భ్రష్టత్వానికి, అసజ్జల పక్షానే